నాస్తికులకు కొన్ని ప్రశ్నలు. సోదరా, మీరు దేవుణ్ణి నమ్మరు కదూ? అవును, నేను నాస్తికుణ్ణి. దేవుడు లేడని నమ్ముతాను. ఈ ప్రపంచం అంతా తనకు తానే నడుస్తోంది. మనుషులు పుడతారు, చస్తారు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. చంద్రుడు వస్తాడు, పోతాడు. ఇవన్నీ ఎవరూ నడపడం లేదు, తనకు తానే జరుగుతున్నాయి. అలాగైతే విను, ఒక సీన్ చెబుతాను. ఈ ఉదయం నేను నిద్రలేచాను. చాలా ఫ్రెష్ గా అనిపించింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నా జుట్టు తనకు తానే కడిగి వేసుకుంది. దుస్తులు కూడా మార్చబడ్డాయి. అది ఎలా సాధ్యం? 2 నిమిషాలు ఆగు. ఆ తర్వాత నా ఫోన్ కనిపించలేదు. కానీ నా జేబు నుంచి స్వరమొచ్చింది, నేను నీ జేబులోనే ఉన్నాను, తనకు తానే. అయ్యో, ఇది అసంభవం. ఇంకా విను, నాకు 30కు 35 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఆలోచించాను, చాలా కష్టం అవుతుందని. కాని తెలుసేమైంది? నేను ఆలోచించిన వెంటనే నేను నేరుగా ఆ ప్రదేశానికి చేరుకున్నాను. అయ్యా, ఇది అబద్ధం, సాధ్యం కాదు. మరి నువ్వు నా చిన్న చిన్న సంఘటనలు తనకు తానే జరిగాయి అని నమ్మలేవు. అయితే నేను ఎలా నమ్మాలి? ఈ విశాలమైన లోకం, ఆకాశం, భూమి, నక్షత్రాలు ఇవన్నీ వాతంట అవే జరుగుతున్నాయి అని నువ్వంటావు. అవి ఎవరో నడపకుండా ఎలా నడుస్తాయి? ఆలోచించండి మిత్రులారా. ఒక చిన్న పని కూడా తనకు తానే జరగదు. మరి ఈ విశ్వమంతా తనకు తానే జరిగిందా? దీనికి వెనుక ఒక సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు. త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి ఉనికిలోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది.